ఎంత మెచ్యూరిటీతో రాజకీయాలు చేస్తున్నాడు, ఎంత ముందు చూపుతో నువ్వు నాశనం చేసిన విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి ముందుకు తీసుకెళ్తున్నాడు. తను యువతకి ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఆహార్నిశలు కష్టపడుతూ 24 లక్షల కోట్ల రూపాయల పరిశ్రమల రాష్ట్రానికి తీసుకొచ్చాడు. గమనించు. నారా లోకేష్ ని చూసి నేర్చుకో, పాప పరిహారం చేసుకునే ప్రయత్నం చేయి. ఉత్తరాంధ్ర గేమ్ చేంజర్ ఏవియేషన్ ఎడ్యూసిటీ. విమానాశ్రయాల రూపకల్పన, నిర్మాణం, నిర్వహణలో అంతర్జాతీయంగా పేరెనికగన్న జిఎంఆర్ సంస్థ సీనియర్ అధికారులతో మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వద్ద దేశంలోని తొలి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ అభివృద్ధిపై విస్తృతంగా చర్చించారు. ఇందుకు సంబంధించి ఏవియేషన్ ఎడ్యూసిటీ మొత్తం అభివృద్ధి ప్రణాళికను ఈ సందర్భంగా ఖరారు చేశారు. ఈ ఎడ్యూసిటీని జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయనున్నారు. విశాఖ ప్రాంతంలో ఏవియేషన్ ఎడ్యూసిటీ అభివృద్ధి ద్వారా విమానయాన, అంతరిక్ష, రక్షణ రంగాల విద్యా శిక్షణలకు హబ్గా మారుతుంది. ఇందుకోసం ప్రత్యేక నైపుణ్యం కలిగిన అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలను తీసుకురానున్నారు. ఏవియేషన్ ఎడ్యూసిటీ ఏర్పాటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి గేమ్ చేంజర్గా మారడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ క్లస్టర్ అభివృద్ధిని వేగవంతం చేయనుంది. నువ్వు చేసిన 5 ఏళ్ల పాలనలో ఉత్తరాంధ్రని ఎంత నాశనం చేశావో ప్రజలు మర్చిపోలా. విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వ శాఖలను కూడా బ్యాంకుల్లో తాకట్లు పెట్టి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి నువ్వు దిగమింగిన వైనం కూడా ప్రజలు మర్చిపోలా. ఋషికొండకు గుండు కొట్టి ప్రజాధనాన్ని 650 కోట్ల రూపాయలు వృధా చేసి ప్యాలెస్ కట్టుకున్న నీ రాక్షస మనసత్వాన్ని కూడా ప్రజలు ఇంకా మర్చిపోలా. 3 రాజధానులు అని చెప్పి, విశాఖపట్నానికి ఒక రాజధాని అని చెప్పి, అక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొన్న భూముల్లో 3000 ఎకరాలు నువ్వు కొట్టేయడానికి ఎంత ప్రయత్నం చేశావో ప్రజలు ఇంకా మర్చిపోలా. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయడానికి నువ్వు వేసిన ఎత్తుగడలు ఆనాడు ప్రతిపక్ష నాయకుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అడ్డుకున్న తీరును కూడా ప్రజలు మర్చిపోలా.